మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోనే కాదు, రాజకీయాల్లో కూడా నిజమైన హీరో. ఏం తమ్ముళ్ళు, ఒక్క ఓటు కూడా వేరేకి పోకుండా కూటమి అభ్యర్థులకు ఓటేయాలి. చేస్తారా లేదా? ఇంకొక పక్క 4 రోజులే ఉంది పోలింగ్ కి. ఇప్పటికి 80 సభలు పెట్టా, ఇది 80వ సభ. ఎక్కడికి పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి మధ్యాహ్నం, ఆలస్యమైంది, క్షమించండి. మీ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం, ఉధృతి పెరుగుతా ఉంది. ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలు ముక్కలుగా తెగిపోవడం ఖాయం. ఎన్నికలు అవుతానే డస్ట్బిన్ లో మారేయాలి. మీరు దాన్ని గాలి ఇవ్వడం మానేసిందని పనిచేసే శక్తి లేదు. తమ్ముళ్ళు ఒకటే చెప్తున్నా, 13 ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించండి. ఆ తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు, గిరిజన ప్రాంతానికి మంచి రోజులు తెచ్చే బాధ్యత మాది. నేను ఇక్కడే ఒక విషయం అడుగుతున్నా. ఈ జగన్ దళిత ద్రోహేమనా కాదా అని అడుగుతున్నా. గిరిజన ద్రోహేమనా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఏమైనా లాభం చేశాడా మీకు? ఒక్క లాభం చేశాడా మీకు? మిమ్మల్ని మోసం చేసిన మోసకారి జగన్ అవునా కాదా? నేను అడుగుతున్న అన్ని సీట్లు గెలిపించారు. గిరిజన ప్రాంతాల్లో నేను కూడా బాధపడ్డా, కానీ ఆశపడ్డా. ఓటేసిన వాళ్ళకు పనులు చేస్తారంటే ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జగన్. తమిళలో అభివృద్ధి జరిగిందా? ఒక రోడ్డు వేశాడా? ఒక స్కూల్ కట్టాడా? ఒక్కటంటే ఒక మేలు జరిగిందా అని అడుగుతున్నా. అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు. చాలా పేదరికంలో ఉంటారు, మారుమూల ప్రాంతాల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు. అలాంటి